ఓకే, సీలోమ్ గురించి మనం ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకు సీలోమ్. ఓకే, సీలోమ్ గురించి. ద టర్మ్ సీలోమ్ వాజ్ కాయిన్డ్ బై హెకెల్. ద టర్మ్ సీలోమ్ వాజ్ కాయిన్డ్ బై H-A-E-C-K-L, Haeckel. The term coelom was coined by Haeckel. The body cavity which is lined by mesoderm. The body cavity which is lined by mesoderm is called coelom. More elaborately, coelom is a fluid-filled space between the body wall అండ్ విసరల్ ఆర్గాన్స్. అంటే విసరల్ ఆర్గాన్స్ అంటే స్మూత్ మజిల్స్ అనమాట. అండ్ లైన్డ్ బై మీసోడర్మల్ ఇపిథీలియం. అండ్ లైన్డ్ బై మీసోడర్మల్ ఇపిథీలియం. ఏది లైన్డ్ బై మీసోడర్మల్ ఎపిథీలియం అంటే అదేంది? మీసోడర్మల్ ఎపిథీలియం పేరేంది? పెరిటోనియం. ఏమి ఇచ్చినాడు? పెరిటోనియం ఇచ్చినాడు. పెరిటోనియం. ఎనిమల్స్ పొసెసింగ్ సీలోమ్ ఆర్ కాల్డ్ ది సీలోమేట్స్, లేకపోతే యూసిలోమేట్స్ అంటారు అటువంటి జంతువుల్ని. ఎవల్యూషన్ ఆఫ్ ఎఫిషియంట్ ఆర్గాన్ సిస్టమ్స్. చూడండి, ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నాడు. ఎవల్యూషన్ ఆఫ్ ఎఫిషియంట్ ఆర్గాన్ సిస్టమ్స్ వాజ్ నాట్ పాసిబుల్ అంటిల్ ద ఎవల్యూషన్ ఆఫ్ సీలోమేట్స్. అంటిల్ ద ఎవల్యూషన్ ఆఫ్ సీలోమ్ ఫర్ సపోర్టింగ్ ద ఆర్గాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్. అంటే ఒక ఆర్గాన్స్కు సపోర్ట్ చేయడానికి కానీ ఈ ఆర్గాన్ నుంచి వచ్చిన దాన్ని డిస్ట్రిబ్యూటింగ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ అన్ని దానికి చేయాలంటే మనకి ఏం కావాలా? సీలోమ్ కావాలా. ఇది కానంత వరకు మనకు ఎఫిషియెంట్ ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు ఎవల్యూషన్లో. ఓకే, యుగంలో ఎఫిషియెంట్ ఆర్గాన్ సిస్టమ్ ఉంది అంటే ఖచ్చితంగా అది ఎవల్యూషన్ ఆఫ్ సీలోమ్ ఫస్ట్ వచ్చిండల్లా. వచ్చిన తర్వాత అది ఆర్గాన్స్ని కి హెల్ప్ చేసి దీంట్లో ఉన్న మెటీరియల్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. సో ఇది ఉన్నప్పుడే ఇది వస్తుంది అని చెప్తున్నాడు. అంటే సీలోమ్ వచ్చిన తర్వాతనే ఒక జీవి అనేది ఎఫిషియెంట్ ఆర్గాన్ సిస్టమ్గా అవుతుంది, కానీ అవ్వకపోతే ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. ఏ సీలోమేట్ బైలాటరన్స్. The bilateral animals in which the body cavity is absent. బైలాటరల్ ఎనిమల్స్ లోపల బాడీ క్యావిటీ అనేది ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏ సీలోమేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ప్లాటిహెల్మింథస్. దీన్ని ఏమంటారంటే లోయెస్ట్ బైలాటరన్స్ అంటారు. ప్లాటిహెల్మింథస్ లోయెస్ట్ బైలాటరన్స్. బైలాటరల్ ఎనిమల్స్ లోపల బాడీ క్యావిటీ లేనందువలన వీటిని ఏసిలోమేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ప్లాటిహెల్మింథస్. సో దీన్ని ఇంకో పేరు ఏంటంటే లోయెస్ట్ బైలాటరన్స్ అంటారు. ఇన్ బైలాటరల్ ఎనిమల్స్ ద మీసోకైమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద థర్డ్ జెర్మినల్ లేయర్ కాల్డ్ ది మీసోడర్మ్. ఆక్యుపైస్ ద ఎంటైర్ బ్లాస్టోసిల్. Between the ectoderm and endoderm, so that the adults have neither the primary cavity blastocyst nor secondary cavity coelom. అందుకే ఈ అడల్ట్స్ లోపల మనకు ప్రైమరీ క్యావిటీ అని పేరు పడబడే బ్లాస్టోసీలోమ్ ఉండదు, మరియు సెకండరీ క్యావిటీ మరియు సీలోమ్ అనేది ఈ రెండు ఉండవు అని చెప్తున్నాడు. యాజ్ there is no body cavity, the coelomates exhibit solid body plane. కాబట్టి బాడీ క్యావిటీస్ లేనందు వలన ఈ ఏసిలోమేట్స్ అనేటివి దేన్ని చూపిస్తాయంట? సాలిడ్ బాడీ ప్లేన్ చూపిస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఏసిలోమేట్స్ దేనివల్ల? డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ది పెరివిసరల్ క్యావిటీ. పెరివిసరల్ క్యావిటీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఏంటిది? మనము ఇక్కడ చూడండి, పెరివిసరల్ క్యావిటీ అంటే ఇదే. మనం ఇక్కడ చూసినాం, పేజ్ నెంబరు ఉంది. పెరివిసరల్ క్యావిటీ అంటే ఇది మొత్తం. ఇది లేనందు వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెరివిసరల్ క్యావిటీ అన్న గ్యాస్ట్రోవిసరల్ క్యావిటీ అంటే రెండు ఒకటే, రైట్? ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఏసిలోమేట్స్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ది పెరివిసరల్ క్యావిటీ ఆర్
are there. Internal organs cannot move freely. Internal organs cannot move freely as they are embedded in the mesochyle. As they are embedded in the mesenchyme. They are embedded in the mesenchyme. Diffusion of material from the gut from the gut to the body wall is slow and less efficient. Diffusion of material from గట్ అంటే ఏంది? ఎలిమెంటరీ కెనాల్ నుంచి బాడీ వాల్కు ఈ మెటీరియల్స్ అనేవి డిఫ్యూజ్ అవ్వడంలో చాలా స్లోగా ఉన్నాయి మరియు లెస్ ఎఫిషియంట్ అని చెప్తున్నాడు. ఇవన్నీ దేంట్లో స్లో అండ్ లెస్ ఎఫిషియంట్ దేంట్లో? ఏసిలోమేట్ అనబడే బైలాటెంట్స్లో. దీనికి ఎగ్జాంపుల్ లోయెస్ట్ బైలాటెంట్స్ అనబడే ప్లాటిహెల్మింథిస్. మీరు దీన్ని బాగా చూడండి, గమనిస్తే చూడండి, ఈ ఎల్లో కలర్ ఫస్ట్ది ఎక్టోడర్ము, ఈ లోపల ఇది ఎండోడర్ము, ఈ మధ్యలోది ఎర్రగా ఉన్నది మీసన్కాయం. మీసోడర్మ్ అని చెప్పలేదు చూడండి, ఇక్కడ మీసన్కాయం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీసోడర్మ్ అని చెప్పాల. నెక్స్ట్ సూడోసిలోమేట్స్ ఉంటాయి కానీ అది కనపడడానికి అట్లా ఉంటుంది కానీ అది తప్పు. సూడోసిలోమేట్ ఉంటాయి బట్ చూడనీకే అది అలా ఉంటుంది అంతే. సో అటువంటి దాన్ని ఏమంటారంటే సూడోసిలోమేట్ బైలాటెరన్స్ అంటారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది ఎక్టోడర్ము, రెడ్గా ఉండేది మీసోడర్ము, తర్వాత వచ్చేసి ఈ ఎల్లో కలర్ అనేది ఎండోడర్ము. ఇదంతా సూడోసిలోమ్. చూడండి, ఎక్టోడర్మ్ ఉంది, ఎండోడర్మ్ ఉంది, మీసోడర్మ్ ఉంది. కానీ ఈ మీసోడర్మ్కి మరియు ఎండోడర్మ్కి మధ్యన ఏముంది? సూడోసిలోమ్ ఉంది. అంటే మనము సీలోమ్ అనుకుంటున్నాం, అది రక్తం అనుకుంటున్నాం, కానీ తప్పుడు రక్తం. చూడనీకి అట్టుంది కానీ అది ఏం పని చేయదు అన్నట్టు. చూద్దాం ఏందనేది. ఇన్ సమ్ ఎనిమల్స్ the body cavity is lined by by mesodermal epithelia. Mesodermal epithelia అంటే ఏంది అర్థం? చూడండి, mesodermal epithelia అంటే ఏంది? దాని పేరు ఏంది? పెరిటోనియం అని అర్థం. పెరిటోనియం అది ఉండదు. అటువంటి ఎనిమల్స్ని ఏమంటారంటే సూడోసిలోమేట్స్ అంటారు. Pseudocilomates includes the members of the phylum Acylomoids. Okay, Acylomyces. Okay, ఇది ప్లాటిహెల్మింథిస్ కదా. ఇది ఏంటంటే యాస్హెల్మింథిస్, గుర్తుపెట్టుకోండి. యాస్హెల్మింథిస్. దీనిలో ఫైలం యాస్హెల్మింథిస్ అనేటివి సూడోసిలోమేట్స్ కిందకి వస్తాయి. ఈ ఫైలం యాస్హెల్మింథిస్ కింద ఏ జంతువులు వస్తాయి? నెమటోడా వస్తుంది, రోటిఫెరా వస్తుంది, మరియు సమ్ మైనర్ ఫైలా కూడా వస్తుంది. నెమటోడా, రోటిఫైరా అండ్ సమ్ మైనర్ ఫైలా కూడా వస్తుంది. డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ మీసోడర్మ్ అదే మీసన్కైమ్, గుర్తుపెట్టుకోండి. మీసోడర్మ్ని మీసన్కైమ్ అంటారు. ఆక్యుపైస్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ బ్లాస్టోసిల్. సో బ్లాస్టోసిల్ 100% ఉంటే దాంట్లో ఒక భాగం మాత్రమే ఆక్యుపై చేస్తుంది మీసోడర్మ్. Mesoderm or mesenchyme occupies only a part of blastocyst adjoining the ectoderm. The unoccupied portion of the blastocyst persists a pseudocoelom, which is pseudocoelom is filled with ఏముంటుంది? సూడోసిలోమిక్ ఫ్లూయిడ్. అంటే వీడు ఏమంటారంటే ఇప్పుడు 100% మనకు సీలోమ్ ఉందనుకుందాం, బ్లాస్టోసిల్ ఉందనుకున్నాం. ఇదంతా 100% బ్లాస్టోసిల్ అంటే ఈ బ్లాస్టోసిల్ కొంత భాగము ఏది? మీసోడర్మ్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా మిగతాది మొత్తం కూడా అన్ఆక్యుపైడ్ పోర్షన్ ఆఫ్ బ్లాస్టోసిల్. ఇదంతా బ్లాస్టోసిలే, కొంత భాగం ఇది తీసుకుంటే మొత్తం అన్ఆక్యుపైడ్ పోర్షన్ ఆఫ్ బ్లాస్టోసిల్ సూడోసిలం ఉంటుంది. దీని లోపల సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సూడోసిలోమేట్స్ దేనికి వస్తాయి? ఫైలం యాస్హెల్మింథిస్, నెమటోడా, రోటిఫైర్, సమ్ మైనర్ ఫైలా. ఇవన్నీ కూడా ఈ సూడోసిలోమేట్సే. సూడోసిలోమేట్స్ ఆర్ ద ఫస్ట్ ఎనిమల్స్ టు ఎగ్జిబిట్ ఏ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్. బాబా సూడోసిలోమేట్స్ అనేవి ఫస్ట్ జంతువులు దేన్ని చూపించినీకా? ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్, పైపు లోపల పైపు అనే ఆర్గనైజేషన్ను ఫస్ట్ టైము సూడోసిలోమేట్స్ అనే అనబడే ఫస్ట్ ఎలిమెంట్స్లో చూపిస్తారు అనమాట. ఇది మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. నెక్స్ట్ నిడేరియన్స్ అండ్ సమ్ ఫ్లాట్వామ్స్
హ్యావ్ యాన్ ఇన్కంప్లీట్ గట్ అంటే ఇది ఇన్కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్. ఎగ్జిబిట్ బ్లైండ్ సాక్ ప్లెయిన్. Justify the statement on animals from nematodes to chordates in general have a complete gut and exhibit the tube within the tube plane. Explain ఇచ్చినాడు. ఓకే చూడండి, యాజ్ ద గట్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ ఎండోడర్మల్ ఎపిథీలియం. చూడండి, గట్ వాల్లో మనకు కేవలము ఎండోడర్మల్ ఎపిథీలియం అనేది దాంతో మాత్రమే తయారైంది. ఇక్కడ గట్ వాల్ అంటే ఏంది అంటే ఎలిమెంటరీ కెనాల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. గట్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ ఎండోడర్మల్ ఎపిథీలియం అని చెప్తున్నాడు. డిఫ్యూజన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద లూమెన్ ఆఫ్ గట్ అంటే ఎలిమెంటరీ కెనాల్ లోపల ఉండే లూమెన్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఫ్రమ్ ద లూమెన్ ఆఫ్ గట్ నుంచి సరౌండింగ్స్కి పంపిస్తుంది. దేన్ని? సూడోసిలోమ్ని. అందుకే వీడు అంటాడు ఫ్రమ్ ద లూమెన్ ఆఫ్ గట్ ఇన్ టు ద సరౌండింగ్ సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ బికమ్స్ ఏమవుతుంది? బికమ్స్ ఈజియర్ గుర్తుపెట్టుకోండి, ఈజియర్ అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ కంపెన్సేటెడ్. సో ఈ విధంగా ఆబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కంపెన్సేట్. అంటే వీడు ఏమంటున్నాడంటే మనకు ఏవైనా కానీ తిన్న పదార్థాలు ఈ జీవిలో గట్టు యొక్క లూమెన్ నుంచి సరౌండింగ్స్కి పోతాయి. ఎలా వెళ్తాయి? సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే మనకు రక్తం ఎలా ఉంటుందో వీటిల్లో సూడోసిలోమిక్ అనేది ఉందన్నమాట. సో దీనివల్ల మనకు ఏమేమి కావాలో అన్నీ ఈజీగా ఈ ఆర్గానిజమ్స్కి వెళ్ళిపోతాయి. సో అది ఇప్పుడు ఇది ఉన్నందువల్ల ఒకవేళ పొరపాటున సర్క్యులేటరీ సిస్టమ్ లేనందుకు ఇది బతకగలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి వీటిల్లో ఆబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఈజ్ కంపెన్సేటెడ్. అంటే దీని బదులుగా అది ఉన్నందుకు ఇది లేకున్నా కూడా పర్వాలేదని చెప్తున్నాడు. దో ఇట్ ఈజ్ కాల్డ్ సూడోసిలోమ్ అంటే ఫాల్స్ సీలోమ్ అంటే చూర్ణిక రక్తం మారుంటుంది కానీ రక్తం కాదనమాట. దో ఇట్ ఈజ్ కాల్డ్ సూడోసిలోమ్ ఫాల్స్ సీలోమ్ ఇట్ పర్ఫార్మ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ రెగ్యులర్ సీలోమ్. అంటే నిజమైన రక్తం ఎలాగైతే ఉంటుందో ఇది చూర్ణిక తప్పుడు రక్తమే, కానీ చూర్ణిక తప్పుడు ఉన్నప్పుడు కూడా కానీ రెగ్యులర్ సీలోమ్ ఏ పనులు అయితే చేస్తుందో అన్ని పనులు ఇది చేస్తుందని చెప్తున్నాడు. సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ ఆఫ్ సూడోసిలోమేట్స్. చూడండి, సూడోసిలోమేట్స్ జంతువుల యొక్క సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ అనేది ఇంకా ఏ విధంగా పనిచేస్తుంట? సర్వ్స్ యాజ్ ఏ హైడ్రోస్టాటిక్ స్కెలిటన్గా పనిచేస్తుంది. అండ్ షాక్ అబ్జర్వర్స్ అంటే ఏంది? సడన్గా పెయిన్ నుంచి ఎవరైనా పాడేస్తే దాంట్లోని జీవుల్లోని ఆర్గాన్స్ అన్ని పగిలిపోకుండా కాపాడేది సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ అనమాట. నెక్స్ట్ సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తా అంటే అలౌస్ ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ విసరల్ ఆర్గాన్స్. అంటే విసరల్ ఆర్గాన్స్ అంటే నేను చెప్పినాను స్మూత్ మజిల్స్ అనమాట. స్మూత్ మజిల్స్ అంటే ఎగ్జాంపుల్స్ మనకు లంగ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి కళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా దానిలో ఫ్రీగా తిరుగుతుంది సూడోసిలోమిక్ ఫ్లూయిడ్లో. ఇంకా ఏం చేస్తుంది సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ అంటే హెల్ప్స్ ఇన్ ద సర్క్యులేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్. అంటే న్యూట్రియంట్స్ని సర్క్యులేట్ చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేనందువల్ల కూడా మనకి ఏం ఇబ్బంది లేదని చెప్తాడు. మరియు నైట్రోజనస్ వేస్ట్ అంటే వాటిల్లో వ్యర్థ పదార్థాలు ఏమన్నా వస్తే అవి స్టోర్ చేసుకుని బయట పంపిస్తారని చెప్తారు. సో ఈ సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు. నెక్స్ట్ సూడోసిలోమ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ ఫాల్స్ బాడీ క్యావిటీ. అంతే కదా, సూడోసిలోమ్ అనేది మనకు చూర్ణిక ఒక బాడీ క్యావిటీ, కానీ అది తప్పుడు బాడీ క్యావిటీ. సో దీన్ని ఎలా మనం సమర్థిస్తామని చెప్పేసి అడుగుతాడు ఇక్కడ. చూద్దాం. రైట్, ఇప్పుడుతో ఈ టాపిక్ సీలోమ్లో మనకు ఒక ఏసిలోమేట్స్ బైలేటరల్స్ అయిపోయింది, తర్వాత సూడోసిలోమేట్స్ బైలేటరల్స్ అయిపోయింది. నెక్స్ట్ యూసిలోమేట్ బైలేటరియన్స్, తర్వాత సైజోసిలోమేట్స్. చూడండి, యూసిలోమేట్ బైలేటరియన్స్లో మనకు రెండు విధాలు ఉన్నాయి. ఒకటి స్కైజోసిలోమేట్స్ ఒకటి, తర్వాత వచ్చేసి రెండవది వచ్చేసి ఇక్కడ ఉంది ఎంట్రోసిలోమేట్స్. రైట్, ఇది ఉంది. రైట్, దీన్ని ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను. రైట్.